కవిత కొత్త పార్టీ టిఆర్ఎస్ కు కూల్ గా కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ చేసిన ట్వీట్ ను ఒక్కసారి చూడండి. రైట్, ఇక కవిత కొత్త పార్టీ టిఆర్ఎస్ కు కూల్ గా కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి ఆ ట్వీట్ ని చూస్తే ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటూ కూడా ఒక ట్వీట్ ని ఆయన స్క్రీన్ పైన మేము డిస్ప్లే చేస్తూ ఉన్నాము. ఒక బిస్లరీ వాటర్ బాటిల్ ని, అలాగే బిస్లరీలో కొన్ని వర్డ్స్ ని మనం చూస్తూ ఉంటాం. మార్కెట్లో కూడా చాలా వరకు కూడా ఇవి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఒరిజినల్ ఏది నకిలీ ఏది అనే విధంగా చాలా ఫొటోస్ మనకి వస్తూ ఉంటాయి. అలాంటి ఫొటోస్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా ఒకటి ట్వీట్ చేస్తూ కూడా సో కవితను ఉద్దేశిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ట్వీట్ రావడం జరిగింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటూ కూడా కోల్గేట్ పేస్ట్ కు సంబంధించి అలాగే బిస్లరీ వాటర్ బాటిల్ కి సంబంధించి కూడా రెండు ఫోటో ఇమేజ్ క్లబ్ చేస్తూ కూడా ఒకటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా ఒకటి ఫోటో కనిపిస్తూ ఉంది. సో చాలా కూల్ గా కూడా టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనకు కవిత పెట్టిన కొత్త పార్టీకి సంబంధించి కూడా ఈ ట్వీట్ వాళ్ళకి హిట్ అయ్యే విధంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఈ ఫోటో రావడం అనేది, రిలీజ్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేస్తుంది. ఇక కవిత కొత్త పార్టీ టిఆర్ఎస్ కు కూల్ గా కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ చేసిన ట్వీట్ ని ఒక్కసారి మన స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అంటూ కూడా ఒక రకమైన వ్యంగ్యంతో కూడా బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్లో కూడా ఒక ఫోటో రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. రైట్, దీనికి సంబంధించి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవైపు కవితనేమో పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ పేరును ప్రకటిస్తూ కూడా మొత్తంగా 3 పార్టీలను, అదేవిధంగా కేసీఆర్ ను మర మనిషి అంటూ కూడా చాలా ఒక రకమైన భావోద్వేగంతో కూడా కూడిన మాటలతో ఆవిడ మాట్లాడడం జరిగింది. తప్పు నేను చేస్తే నన్ను బయటేసిండ్రు కాళేశ్వరం విషయానికి సంబంధించి. సో పక్కన అందరినీ పెట్టుకున్నారు అంటే అవినీతి జరిగి నన్ను పక్కన బయటపడేస్తున్న పందికొక్కలను పక్కన పెట్టుకున్నారు అంటూ కూడా అటు తండ్రిని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవినీతి గురించి కూడా మాట్లాడుతూ కూడా కవిత మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇలా జరిగిందో లేదో మీటింగ్ వెంటనే కూడా బీఆర్ఎస్ హ్యాండిల్ నుంచి కూడా కవితను ఉద్దేశిస్తూ కూడా వ్యంగ్యంగా కూడా ఒక ట్వీట్ కూడా వచ్చింది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? కౌంటర్ గానీ దీన్ని అర్థం చేసుకోవాలా? బీఆర్ఎస్ పార్టీకి ఒకంత బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పేరు తొలగించి భారత రాష్ట్ర సమితి పేరుతో 2023 ఎన్నికల్లో కూడా బరిలో దిగింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ పేరు మార్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది, అధికారం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇటీవల కేటీఆర్ కూడా ఒక ప్రకటన కూడా చేశారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో కింద బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు. హడావిడిగా కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఆమె పార్టీ పేరు ప్రకటించింది. ఎజెండాను కూడా ఆమె ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను, కీలక నేతలను టార్గెట్ చేస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కల్వకుంట్ల అట తన తండ్రి అయినటువంటి కేసీఆర్ కు పక్కన పందికొక్కుల్లా కొంతమంది నేతలు ఉండి ర్యాంకు ఫీడ్ ఇస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆమె వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ప్రకటన చేసిందో లేదో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సెటారికల్ ట్రోల్స్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే ఎప్పటికైనా ఒరిజినల్ అంటూ బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించి కోల్గేట్ కావచ్చు, బిస్లరీ ఇటువంటి బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించి వాటర్ బాటిల్స్ కావచ్చు, అటు ఐటమ్స్ తో పాటు దానికి ఈక్వల్ గా ఉన్నటువంటి పేరు మాత్రమే, అంటే పేరులో ఒక అక్షరం మాత్రమే చేంజ్ గా ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ ను కూడా పెడుతూ కూడా ట్రోల్స్ అయితే చేస్తా ఉన్నటువంటి
పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒరిజినల్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, అప్పట్లో అధికారంలో తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ, అదేవిధంగా 2 సార్లు అధికారంలో వచ్చినటువంటి పార్టీ, అంటే ఒరిజినల్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ పార్టీ. ఇటువంటి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అనేటువంటి ఒక హింట్ మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కల్వకుంట్ల కవిత అనుచరులు కావచ్చు, కల్వకుంట్ల ఆ పార్టీకి సంబంధించిన నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ట్రోల్ చేస్తున్న వాటికి ఎటువంటి కౌంటర్ ఇస్తారని కూడా చూడాల్సింది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక తెలంగాణలో మరొక కొత్త పార్టీ పురుడు